చంద్రమ చెప్పండా. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పః యోగి భవతి కశ్చన. ఇక్కడ నహ్య సన్యస్త సంకల్పోని ఇచ్చిండారు. అది సంధి పిరిచేపు సంకల్పః అట అనేసి చెప్పాలి. సరే, ఇప్పుడు దీని అర్థం సుత. యం సన్యాసం ఇతి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహి అసన్యస్త సంకల్పః యోగి భవతి కశ్చన. అదాவது దిల్లోని మొదటి దిల్లో వచ్చి ఆ మనిషిని పற்றி చెప్పినారు. అదాவது కర్మయోగ స్తుతి చేసేప్పుడు ఆ చేసే వాండు ఎట్టా ఉన్న వాండుடைய வாழ்க்கை முறை ఎట్టా ఉన్న వాండు వచ్చి అన్నిని ప్రసాదంగా ఎత్తుకు వాండి வாழ்க்கை నడిపించును అనేదాన్ని మొదటి శ్లోకాలు చూసాము. దీనిలో వచ్చి ఆ సాధనే, ఆ కర్మయోగం అనే సాధనని స్తుతి చేసి ఇక్కడ చెప్పారు. అదాவது అది దానికి ఉండే విளக்கంగా, అదాவது ఎట్టా సన్యాసిగా వాండు అవేండు దేనిచి వాణ్ణి సన్యాసిని చెప్పేము అనేదాన్ని ఇక్కడ చెప్పారు. ఎం ఎం అంటే ఎవన్, ఎవరై సన్యాసం ఇతి ప్రాహుః దోర్ని సన్యాసం ఇది ప్రాహుః. సన్యాసం అంటే ఈ సన్యాసి అటనిసి, ఈ సన్యాసం అంటే తురత్తల్, తురందేది అనేదని చెప్పేము అంటే. అదాவது సన్యాసం అంటే ఉన్మయైన తురవు అనేది. ఆ దీని దోర్ని అట్ట ప్రాహుః, ప్రాహుః అంటే చెప్పేరో சொல்கிறார்களோ అటని అర్థం. ఎం దేని సన్యాసం ఇతి అంటే என்று சொல்கிறார்களோ, எதை சந்நியாசம் என்று சொல்கிறார்களோ தம் அதை யோகம், யோகம் என்று அறிவாய், విద్యంటే அறிவாய். పాండవః, పాండవ, హే పాండవ అంటే ఏ అర్జున నువ్వు తెలుసుకో దేని సన్యాసం అటనిసి మన చెప్పేమో దానే యోగం అటనిసి కూడా చెప్పేము. అదాவது ஏற்கனவே చెప్పిండారే కా సన్యాసి యోగి, వాండే సన్యాసి వాండే యోగి అటని చెప్తారు. ఏది సన్యాసం అటనిసి మనం చెప్పేమో అదే యోగం అనేది కూడా. దేనించి అట్ట రెండు నేను దానిక విడైగా అడుత లైన్ అవుతుంది. నా హి, నా అంటే ఇల్లై, హి అంటే నిశ్చయமாக, ఏమి అసన్యస్త సంకల్పః. సన్యస్త అంటే తురత్తల్, అసన్యస్త అంటే తురందని. దేని తురందలా? సంకల్పః. సంకల్పం అంటే మనస్సులో ఎంచే ఆ ఎన్నం. అదాவது మన తిరివి ఎదురుపార్పులు అన్ని ఎంచేమిగా ఎట్టా నడుసునో ఏం నడుసునో అటానిసింత ఎంచేదే ఈ సంకల్పం. మన మనసుని చెప్పేప్పటికి ఒక మనసు అంటే ఏమి అటానేప్పటికి సంకల్ప వికల్పాత్మకం మనహ అటనిసే దాని ఇయల్బుని చెప్పుతారు. మనసునుடைய తన్మై అనేదే అది ఏం చేసిన సంకల్పం వికల్పం. అదాவது ఎంచేది ఇట మారి ఉన్నో అట మారి ఉన్నో అటనిసి ఎన్నాల్ని ఎంచేది. వికల్పంట మారి ఎంచేది. సంకల్పంట దాని తొడర్బుగా ఒకే ఇట్టనే అటని ఎంచేది. సంకల్పం సందేహంగా ఇట ఉన్నా అట్ట ఉన్నా అటని సింతాని యోసిచేది. తేవలేకంట ఏకపట్ట ఎన్నాల్ని క్రియేట్ చేసేదే ఈ మనదునుடைய తన్మై. దానే ఇక్కడ చెప్పేరు అసన్యస్త సంకల్పః. అసన్యస్త సంకల్పః అంటే ఈ సంకల్పాన్ని ఉడాని వాండు, ఈ ఎదుర్పార్పులని దేనిని తురందని వాండు, దాని వాండు
తురందల ఏవాలా అని ఎంచుకుంటా ఉన్నాడు. దేనిని ఫ్యూచర్ ఏమవును పాస్ట్ ఇట్టవిందే అటానిసిందాని ఇరంద కాలాని வருங்காலானி பற்றி నేని తిరివి ఎంచుతా ఉండేవాండు. నా యోగి మొదట నా ఉండేగా ఆ నా వాండు వచ్చి యోగిగా నా భవతి కశ్చన వాండు యోగిగా అవిందుకు వెళ్ళవదు. కశ్చన అంటే ஒரு பொழுதும் అటానిసి అర్థం. వాడి నుంచి కండిపుగా ఈ సంకల్పాన్ని తురందబోత దోండు తురందలేదో వాండు కొంచెం కూడా వాడి నుంచి యోగిగా ఉండేందుకు వెళ్ళవదు. దోండు తురందేండో వాండే సన్యాసిగాని ఉన్నాడు యోగిగాని ఉన్నాడు. అట్ట తురందని వాండు యోగిగా అవిందుకు వెళ్ళవదు. మొదటనే మనం చెప్పారు ఆ కర్మ ఫలాన్ని అనాశ్రిత కర్మ ఫలాన్ని దోండు సార్ந்து ఉండకుండా ఉన్నాడో వాండే సన్యాసి వాండే యోగి అనేదాన్ని మొదటి శ్లోకాలు చెప్పినారు. దాని తిరిగి దాని ముఖ్యత్వాన్ని ఇంకోతర ఎత్తి చెప్పారు. అట్ట ఉండేవాండే యోగిగా అవిందుకు వెళ్ళవును. అట్ట లేని వాండు యోగిగా ఒక్కొక్క వాండు ఊరియగంటే నేను కన్ను మూసుకు నేను మెడిటేట్ చేసేను కూండాచు కావంటే వాండు కండిపుగా వాండు మనసులో తిరిగి ఈ మిథ్యాచారం మారి ఎదినా ఎన్నాళ్ళు ఉత్తానే ఉన్నే తవిர వాండు ఊరిగా ఉండేందుకు వెళ్ళవదు. మనసు వచ్చి ఆ அமைதி అనేది వాండుకు రాదు అనేదానే ఇక్కడ స్ట్రాంగ్ గా చెప్పారు. దాని నుంచి మన ఆ బలంలో పట్టు పెట్టకూడదు. ఈ బలంలో పట్టు పెట్టుతనేని అక్కడ మార్చి ఎన్నాళ్ళు వచ్చిందుకు ఆరంభించిన అనేదే ఈ శ్లోకం మూలంగా చెప్పారు. వీళ్ళు మనం ఏర్కనవే చూసిండాము. పాస్ట్ ఇరంద కాలాల వచ్చే ఎన్నాళ్ళని మనం మార్చేదానికి ఏం చేయాలి? ఆ ఇరంద కాలం అన్నినేని మనకు ఒక పాడాన్ని ఇచ్చింది అనే దాన్ని పురుంజుకుని దాన్ని మన வாழ்க்கை పాడంగా ఇరంద కాలాలు నడిచిన దాని అన్ని అనుభవాల్ని வாழ்க்கை పాడంగా ఎత్తుకుని దాన్ని మనం ఏం చేయాలి? దాని పట్టి ఊరిగా సంబంధం లేకుండా ఎంచాల్సిన అవసరం లేదు. ఈ ఇన్సిడెంట్ ఒక పాస్ట్ ఒక నిகழ்ச்சி నడిచింది అంటే దానిలోండి ఒక పాడాన్ని మనం పురుంజుకుని ఆ పాడాన్ని మన வாழ்க்கைలో ఎత్తుకొచ్చుకోలే తవిర దాని పట్టి మనస్సులో వేసి కొలపాల్సిన అవసరం లేదు. అదే మరి ఫ్యూచర్ வருங்காலால వచ్చేదాన్ని మనం ఏం చేయాలి? வருங்காலம் అనేదానికి திட்டமிடால మనం వచ్చి ప్లానింగ్ అనేదాన్ని అదావదు ఏం చేసినాலும் ఎట్టా చేసుకోవాలి ఇది ఇంత ఇట్ట ఉంది దానికి ఏం చెయ్యాలి అనేదాన్ని మన బుద్ధి పూర్వంగా బాగా అనలైజ్ చేసి దీనికి ఇట్టా మారి చేస్తే సరిగా వచ్చును అటానిసి తిట్టం ఇడదలే ఉండాలనే తవిర మన ఫ్యూచర్ வருங்காలాన్ని ఎచ్చి வருத்தపడేదిని అవసరం లేదు. ఇట మన పాస్ట్ ని ఫ్యూచర్ ని మన ఇట్ట మరి తిట్టం విడుదలు గాని పాస్ట్ ని ఎత్తాలే అది ఒక టీచింగ్ మనకు మా வாழ்க்கையில వచ్చిన పాఠం ఇది. அடுத்து మన ఎట్టా నడుచుకోలే ఎట్టా మరి నడుచుకుంటే ఇది సరి అవును అనేదాని ఆ అనుభవాల నుండి పాఠం తెలుసుకోలే ఆ పాడాన్ని మన வாழ்க்கை ముறைలో ఎత్తుకొచ్చుకోలే అట్ట వచ్చేప్పుడు మనకు ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అదే మరి அடுத்ததுல ఏం చేయాలి? మన ఈ வருங்காలం పట్టి యోచించేప్పుడు దానిలో తిట్టమిడుదల్ అనేదే ఉండాలనే తవిర అక్కడ వచ్చి దాని ప్రచనగా